నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో లేని అధికారాన్ని ప్రతిపక్ష సభ్యులు కోరుకోవడం దురదృష్టకరం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కింది. ఎమ్మెల్సీగా తన విజయం కూటమి విజయం అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. టీడీపీలో ఎవరికి దక్కని అదృష్టం తనకు దక్కిందని నూతన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ గెలుపు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమంతోనే తన గెలుపు సాధ్యమైందని శాసన మండలికి కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ విజయం ఒక చరిత్రని, మంత్రి పదవిపై ఆలోచన లేదని తెలిపారు. శాసన మండలిలో గళం విప్పి నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను నమ్మిన ఓటర్లు 83,000 మెజార్టీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన ప్రత్యర్థులకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సభాముఖంగా వారికి మాట ఇస్తూ ఈరోజు ఇదే పందాన్ని వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెండ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పని వైపుకి మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు
మా విజయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం, ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి చేజారిపోకుండా కాపాడుకోవడానికి మన అందరం కూడా కలిసి నడవడానికి మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ, అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైన నాయకత్వం వరకు ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసెంబ్లీలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సభాపతిని కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేయాలన్న అంకిత భావంతో అక్కడికి వచ్చామని, సభలో జరిగే కార్యక్రమాలపై పూర్తి అధికారం సభాపతికే ఉంటుందని, సభలో కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు వారి యొక్క బాధ్యతను విస్మరించి సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడం, అదేవిధంగా లేని అధికారం కోరుకోవటం దురదృష్టకరమని మంత్రి నాదెండ్ల అన్నారు. ప్రజలే వారిని విస్మరించినప్పుడు ప్రతిపక్షంగా వారికి రావాల్సిన కనీస సంఖ్య రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, దీనిపై సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని, దానికి సభ్యుల సహకారం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ సభాపతికి విజ్ఞప్తి చేశారు. అనాలోచిత మాటలు, మూర్ఖపు ఆలోచనలు ప్రతిపక్ష సభ్యులు చేయడం తగదన్నారు. సభ యొక్క హుందాతనం, గౌరవం, అదేవిధంగా బాధ్యత, ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి, అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష. సో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ your discretion on several matters అధ్యక్ష. సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి, ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో, ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే, మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే, ప్రొసీజర్స్, సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి, ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. యూ హ్యావ్ ద పవర్స్, యూ ఆర్ లైక్ యూ ట్రూలీ సెడ్ అధ్యక్ష, యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. As a custodian, you have to exercise your powers and duties. Through that only we can support our members in this long journey, అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష.
తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ విల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే ఈ పంట నమోదు పూర్తయిందని, అయితే దానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి కావాల్సి ఉందని ఆమె తెలిపారు. 87% రైతులు మాత్రమే ఈ పంట నమోదు చేయించుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని, వారు కూడా రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పంట నమోదు కార్యక్రమం కూడా జరిగిపోయింది. అలాగే మన తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో మినుము, పెసర, అలాగే జొన్న, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విస్తీర్ణానికి పంట నమోదు జరిగింది. అయితే ఈకేవైసీ, రైతు యొక్క ఈకేవైసీ అనేది చాలా తక్కువగా ఉంది. తెనాలి మండలంలో 83% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయడం జరిగింది. కాబట్టి తెనాలి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా త్వరగా మేము ఈ ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాం. కొల్లిపర మండలంలో చూసుకుంటే 87% మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులను కూడా త్వరగా మేము ఈ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లిపర మండలంలో 94% ఈకేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన 6%లో కూడా రైతు సోదరులందరూ వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 10వ తరగతి విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చునని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు తెలిపారు. విద్యార్థులు 9555230009 అనే నెంబర్కు హాయ్ అనే మెసేజ్ చేసి లాగిన్ అయ్యి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మార్చి 17వ తారీఖు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మామూలుగా ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా స్కూల్స్లోనే డౌన్లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఎక్కడైతే ఏ పాఠశాల అయితే చదివారో ఆ పాఠశాలలో ఉండేటువంటి ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యేటటువంటి 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా హాల్ టికెట్స్ని పొందవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మనమిత్ర వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా కూడా ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. 9553000009 ఈ నెంబర్కి హాయ్ అని పెట్టి ఈ వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రత్యేక సదుపాయాన్ని ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా తెనాలి పట్టణానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థులందరూ ప్రశాంతంగా సౌకర్యవంతంగా పరీక్షలు రాసుకునేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా నిర్ణీత పరీక్షా సమయానికన్నా ముందుగా ఒక 10 నిమిషాలు పరీక్షా కేంద్రానికి హాజరయ్యి ఏ విధమైనటువంటి టెన్షన్స్, భయాలు, ఆందోళన లేకుండా మన భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఈ పరీక్షలు కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసి ఈ పరీక్షల్లో విజయం సాధించి మీ తల్లిదండ్రులకు, మీకు, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.